నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు చర్చలో పాల్గొంటున్న అతిథులు శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, అలాగే ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక ఆసక్తికరమైన కొన్ని వీడియోలు చూసిన తర్వాత వార్తల్లోకి వెళదాం. నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. ఓకే, నా జిల్లా ప్రోగ్రాములు కూడా మళ్ళీ ఉంటాయి. నా ప్రోగ్రాంతో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్టగో జరుగుతుంది. రైట్, అవి వీడియోలు. ఇక వార్తల్లోకి వెళదాం. ముందుగా తెలంగాణ మృత్యు పాశమైలారం ఘటనలో 40 దాటిన మృతుల సంఖ్య చాలా ఘోరంగా ఉంది. ఎన్నడూ ఎరుగని ఘోరం. సిగాచి పరిశ్రమ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇప్పించాలి. తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి 5 లక్షలు. ఈ మేరకు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడాలని మంత్రులు, అధికారులను ఆదేశించిన సీఎం. సెటిల్మెంట్లకు అడ్లాలుగా పోలీస్ స్టేషన్లు. పోలీసుల తీరుపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఫైర్. చేనేత కార్మికుల రుణమాఫీకి 33 కోట్ల మంజూరు. బీఆర్ఎస్ కోసమే, పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్ వాడుకుంటున్నారు అంటూ రేవంత్ రెడ్డి ధ్వజం. సంఘటితం, సంఘర్షణ సిద్ధం చేయడం బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడి ముందున్న ప్రధాన బాధ్యత అంటూ కథనాన్ని ఇచ్చారు. రామచంద్రరావు గారు అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టారు. సో ఏపీ వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా, ఇక మేమిచ్చేది ₹1 కోటి అడిగిస్తామంటూ పాశమైలారం బాధితులకు పరిహారంపై చేతులెత్తేసిన ప్రభుత్వం అంటూ నమస్తే తెలంగాణ పత్రిక కథనాన్నిచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉంటే న్యాయం జరిగేదని బాధితులు అంటున్నట్లుగా కూడా ఈ పత్రిక రాసింది. ఈ ఆంధ్ర వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా, నిజంగానే ₹1 కోటి పరిహారం కాకపోయినా కొంచెం భారీ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం సాధ్యం కాదా? మరి గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన అనుభవాలు కూడా ఉన్నాయి కదా. పురుషోత్తం రెడ్డి గారు, ఈ పరిణామం చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్, గతంలో ఎన్నడూ జరిగినటువంటి ప్రమాదం జరిగింది, ఆ పేలుడు ప్రమాదం. సో ఇప్పుడు ఈ బాధితులకు పరిహారం సమస్య అవుతుందా, ఎట్లా? కుమినేని గారు, అందరికీ నమస్కారం. ఒక విషాదం, బాధాకరం హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం. అంటే ఇక హైదరాబాద్ లో వరుస ఘటనలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కారణం మహానగరంగా విస్తరించడం, ఓల్డ్ బిల్డింగ్స్, ఓల్డ్ రోడ్లు, వీటన్నిటిలో ఏమైందంటే డిపార్ట్మెంటల్ యాక్షన్స్, ప్రధానంగా ఈ హోంశాఖ పరిధిలో నడుస్తున్నటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఫైర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే ఈ సమస్య రాదు. ముందస్తు చర్యలు ఉండేవి. అక్కడ ఏ కారణం అనేది విధానం తేరాలి. మీరు అన్నట్టు ఇండస్ట్రియల్ సేఫ్టీ విభాగం ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మనకు ఇప్పుడు నేను సందర్భం చెప్తున్నాను. ఈ గుజరాత్ లో విమాన ప్రమాదం జరిగింది. ఇప్పుడు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అసలు రెగ్యులర్ గా చెకప్లు జరుగుతున్నాయి. అంటే ఎట్లాంటి ఏం జరుగుతుందని. అది ఎందుకు గతంలో జరగలేదు? మన భారతదేశంలో ఉన్న పెద్ద బలహీనత ఏంటంటే, ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక 6 నెలలు సీరియస్ స్టెప్స్ ఉంటాయి. అది రోజువారీ చేయాల్సిన స్టెప్స్. ఘటన జరిగినప్పుడు తీసుకోవాల్సిన స్టెప్స్ ఘటన జరగక ముందు తీసుకోవాలి. ఘటన జరిగితే ఓవర్ గా రియాక్ట్ అవుతాం, ఒక 6 నెలలు చూస్తాం, మళ్ళీ ఆపేస్తాం. ఈ ధోరణి మారితే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ జరిగినప్పుడు, ఒక భారీ విషాదం జరిగినప్పుడు ఎంటైర్ వ్యవస్థ మీతో ఉంది. ₹1 కోటి అనేది ఏదో ₹1 కోటి కోసం కాదు. ఒక భారీ ప్రమాదం, ఆ కుటుంబం, ఆ సమాజం, వాళ్ళందరూ కోలుకోలేనిది, ఇంకెవరు తిరిగి ఇవ్వలేనిది. దానికి ప్రభుత్వ బాధ్యత కనబడుతోంది. సొసైటీ ఫెయిల్యూర్సే కదా వాళ్ళ మరణానికి కారణం అవుతున్నాయి. సొసైటీ అంటే గవర్నమెంట్ కావచ్చు, ఏజెన్సీలు కావచ్చు. అలా ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. ఒక పెను విషాదం ఆ కుటుంబానికి వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో డబ్బు కాదు, మేమందరం మీతో ఉన్నామని హోల్ హార్టెడ్ చేయడం కోసం ఆయన ₹1 కోటి అనౌన్స్ చేశాడు. ఏదో ఎక్కువ వేయాలనే ఉద్దేశం కూడా కాదు. కాబట్టి ₹1,50,00,000 అనేది పాయింట్ కాదు. కానీ ప్రధానంగా ఎంటైర్ సమాజం, ఎంటైర్ ప్రభుత్వం మీతో ఉంది అని వాళ్ళకు భరోసా కల్పించడం, పనిచేసే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఇచ్చినటువంటి అమౌంట్ తప్ప ఇంకోటిగా. ప్రభుత్వాలు అనుకుంటే దేనికో 100,000 కోట్ల ఖర్చు పెడుతున్నాయి, లేదా పరిశ్రమలకు రాయితీల పేరుతో 100 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రాయితీలు ఇస్తున్నాం? ఇట్లాంటి పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడానికి అనేక రాయితీలు ఇస్తున్నాం కదా. ₹100 కోట్ల ప్రభుత్వ ఆదాయం కూడా 99 పైసలకే పెద్ద పారిశ్రమలకి ఇస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని 100 కోట్లు రాయితీలు ఇవ్వడం అంటే ప్రభుత్వ ఆదాయాన్ని తగ్గించుకోవడమే కదా. ఎందుకు? వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, మళ్ళీ మానవ వనరులు అభివృద్ధి. ఆ మానవ వనరులే కదా ఇవి. చనిపోయింది.
కాబట్టి మనం అందరినీ ఈ కోటి రూపాయల ఎంత అమౌంట్ పెద్ద స్థాయిలో వాళ్ళకి సహాయం చేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. ఆ ఉద్దేశంతో జగన్ గారు ఆ రోజు అది తీసుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఎవరైనా సరే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఉదారంగా చేయాలి. దీనికి ఏరే కారణాలు చూపాల్సిన అవసరం లేదు. అన్నిటికన్నా మించి సేఫ్టీ మెథడ్స్ ఘటన జరిగిన తర్వాత రియాక్షన్స్ అన్నా ఘటనకు ముందు తీసుకుంటే ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉంటాయి. అయితే మీరు గమనించారా, ఏపీలో అప్పుడు ఎల్జీ ఇష్యూ కానీ ఇతరత్ర ఏదన్నా ఇష్యూ వస్తే జగన్ గారి టైంలో అయితే మరీ ఘోరంగా రాజకీయంగా మార్చేసేవాళ్ళు. కానీ తెలంగాణలో అలాంటి రాజకీయం అంతగా కనపట్లేదు. సహాయం గురించి మాట్లాడారేమో కానీ ఇంకా రాజకీయంగా ఇట్లా విమర్శలు చేయకపోవడం కూడా మీరేమంటారు? ఖచ్చితంగా అది ఒక మంచి వాతావరణం. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఏపీలో ఏమొచ్చిందంటే కొమ్మినేని గారు ప్రధానంగా ఇప్పుడు అధికారంలో ఉన్న రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం కన్నా మీడియా అనేది ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతాను. అంటే మీడియా అనేది ప్రతిపక్ష రోల్ పోషించేసి, అంటే ప్రతిపక్షం అనకూడదు, జగన్ గారి వ్యతిరేక ద్వేషపూరితమైన వైఖరి, జగన్ గారికి వ్యతిరేక ద్వేషపూరిత వైఖరి కొన్ని మీడియాలు రావడం ఏమవుతోందంటే అది ప్రతిదాన్ని ఆ కోణంలో చూస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ అదనంగా వచ్చిన సమస్య. తెలంగాణలో వ్యతిరేకించే మీడియా ఉంది కానీ ద్వేషపూరితమైన వాతావరణం లేదు. గతంలో 2-3 రోజులు జరిగింది, దాని పర్యవసానం మనం చూస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ద్వేషపూరిత వాతావరణం మీడియాకు రావడం, కొన్ని పార్టీలు జగన్ గారిని రాజకీయంగా విభేదించడం కాకుండా పర్సనల్ గా విభేదించే స్థాయికి వెళ్ళడం వల్ల ఇక్కడ అసహజమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇంకా ఆ పరిస్థితి తెలంగాణ రాకపోవడం అనేది మంచిదే. రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ వార్తలకు వెళదాం. ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఐపీఎస్ అధికారి. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకివ్వాల్సిందే. వాళ్ళ పార్టీకి 80%, వీళ్ళ పార్టీకి 15%, మనకేమో 5% అట. కూటమి ప్రభుత్వంలో బీజేపీ నేతలకు ప్రాధాన్యం, గుర్తింపు లేదు. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఎన్నిక ప్రకటన సభలో ఆ పార్టీ నేతల నిరసన గళం. కార్యకర్తలకు గుర్తింపు, గౌరవం దక్కేలా పనిచేస్తానన్న మాధవ్. అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం. సుపరిపాలన కాదు, సూపర్ మోస పాలన. ఏడాదిలోనే రాష్ట్రాన్ని పతనం అంచులకు చేర్చిన చంద్రబాబు. సూపర్ 6తో సహా 143 హామీలు గాలిలో కలిసిపోయాయంటూ తొలి అడుగు పేరుతో ఈ రోజు నుంచి ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో సాక్షి ఒక ప్రధాన కథనాన్ని విశ్లేషిస్తూ వార్తనిచ్చారు. వైఎస్ జగన్ భద్రతకు ప్రభుత్వం తిలోదకాలు. Z+ భద్రత ఉన్నా తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రోప్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం లేదు. సో ఇవన్నీ కూడా ఈ నెల్లూరులో తాత్కాలిక హెలిప్యాడ్ ఏర్పాటుకు సైతం ఆదేశించండి. హైకోర్టు నివేదించిన సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్. చివరికి హెలికాప్టర్ దించడానికి కూడా హైకోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురించిందనమాట. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే విచక్షణాధికారం మాకు ఉంది. వైఎస్ జగన్ మిగతా వారిపై తదుపరి చర్యలని నిలిపివేత. శంకయ్య మృతి కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు. రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారు, వాళ్లే నాయకులుగా తయారవుతున్నారు. ప్రజల కోసమే నేరస్తులతో రాజకీయం చేయాల్సి వస్తోంది అంటూ వివేక హత్య కేసుని మళ్లీ ప్రస్తావించి చంద్రబాబు వ్యాఖ్యలు. నేరమయ రాజకీయాలకు కేర్ ఆఫ్ చంద్రబాబు. వంగవీటి రంగా, మల్లెల బాబ్జీ వంటి వారెందరినూ హత్య చేయించిన ఘన చరిత్ర ఆయనదే. అత్యంత దుర్మార్గపు రాజకీయాలు నడిపే దగుల్బాజీ నేత ఆయనే. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేరు నాని మండిపాటు. గోరుముద్ద కాదు బాబు బొద్దింక భోజనం. బాయికరావుపేట బీసీ కళాశాల హాస్టల్లో మంత్రి అనిత భోజనంలో బొద్దింకంటూ కథనాన్ని ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ గంగాభవాన్ని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. విమర్శలు రావడంతో బొద్దింక కాదు తల వెంట్రుక అంటూ ఖండించిన హోంమంత్రి అనిత. ఈడ్చి పడేశారు. వైద్యుల దినోత్సవం రోజునే వారి గొంతు నొక్కిన ప్రభుత్వం. శాంతియుత నిరసన చేస్తున్న యువ వైద్యులపై పోలీస్ జులుం. ఇక తెలుగుదేశం పత్రికల్లో 1,00,000 మంది మార్గదర్శకులు, 15 లక్షలకు బంగారు కుటుంబాలు. పేదలకు సాయం అందించేందుకే ప్రత్యేక ప్రణాళిక. 2029 నాటికి పేదరికం లేని సమాజం నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. రాజధాని మలివిడత భూసేమీకరణకు అంతా సిద్ధం. మెజారిటీ గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సభలు పూర్తి. త్వరలో నోటిఫికేషన్. దాదాపు 45,000 ఎకరాలు, 44,000 ఎకరాలు కదా. ఇక బనకచర్లపై కేంద్రం అభ్యంతరాలు అసంబద్ధం. రాష్ట్రం అసంతృప్తి అంటూ కథనాన్ని ఇచ్చారు.
ఇవి ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి, అలాగే బీవీ ప్రఖ్యాత హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్ గారు కూడా మరణించడం బాధాకరం. ఆయన చాలా గొప్ప వ్యక్తుల్లో ఒకరు. వారికి కూడా నివాళి అర్పిస్తూ ఇక వార్తాంశాల మీద చర్చలోకి వెళదాం. ముందుగా విష్ణు గారు చెప్పండి, ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై చెప్పారట. ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు. ఈ పరిస్థితి మొత్తం ఇతర పక్ష వైసీపీ మీద, అధికారుల మీద ఏమిటి రెడ్ బుక్ గోలా? ఇది మారదంటారు ఈ పరిస్థితి? అంటే సంవత్సర కాలం పూర్తయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరులో ఎటువంటి మార్పు కూడా లేదు. గత ఏ అధికారులైనా సరే ప్రభుత్వంలో బాధ్యులుగా పనిచేస్తారు. ఆ గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళని కక్షపూరితంగా లేకపోతే ద్వేషపూరితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవటము, వీఆర్లో పెట్టడము, అప్రధానమైనటువంటి పోస్టుల్లో పెట్టడము, లేకపోతే కొంతమంది మీద అన్యాయంగా కేసులు నమోదు చేయటము మనం చూస్తే సీనియర్ ఐపీఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద కేసులు నమోదు చేసి జైలు పాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో చూసాం. ఈ ప్రభుత్వము మరీ ఏ రకంగా తయారైందంటే ఒక ముఠాలా తయారైంది. ఒక కక్షపూరితంగా ఒక అధికారం, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజలకు ప్రజోపయోగంగా కాకుండా వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పని వీళ్ళు భావించుకుని వాళ్ళ మీద చర్యలు చేపట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపురిచ్చింది. అందుకనే ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక రహస్య సమావేశం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరూ కూడా తీసుకుని ఈ ప్రభుత్వం యొక్క తీరు 6 నెలలు అయిపోయినా 8 నెలలు అయిపోయినా సంవత్సర కాలం పూర్తయినా ఎక్కడ కూడా మారినట్టుగా కనపట్టలేదు. వ్యవహార శైలి ఇలా ఉంది, ఏం చేయాలి అనే దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగినట్టుగా మనకు వార్తలు వచ్చినాయి. అలాగే ఈరోజు మనం చూసాం, ఒక ఐపీఎస్ నిజాయితీ కలిగినటువంటి ఐపీఎస్ అధికారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన విసిగి వేసరిపోయినట్టున్నాడు. ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐపీఎస్ అధికారులు వీళ్ళు హయాంలో పనిచేశారు, వాళ్ళ హయాంలో పనిచేశారు. చంద్రబాబు గారు 14-19 హయాంలో కూడా చాలా విపరీతమైనటువంటి ధోరణితో ప్రభుత్వం కన్నా చెప్పిన దానికన్నా ఎక్కువ చేసినటువంటి అధికారులను కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు కలెక్టర్గా పనిచేసినటువంటి ఒక అధికారి, నేను ఆ రోజు అక్కడ ఉన్నాను, వచ్చి ఆయన పశ్చాత్తాపం పడి నేను సెంట్రల్ దీనికి వెళ్ళిపోతానండి అది ఇది అని చెప్తే అలా ఆ రకంగా నువ్వు ఆలోచన చేయొద్దు అని చెప్పని సీఎం ఆఫీస్లో కొంతకాలం పెట్టుకుని తర్వాత ఒక ప్రధానమైనటువంటి పోస్ట్లో పెట్టి ఇది చేసినటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి భావన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తుల్లో మనం ఈ ప్రభుత్వంలో చూడట్లేదు. అది మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ ఐఏఎస్ అధికారి ఈరోజు సీఎం గారి ఇక్కడ ఉన్నటువంటి సీఎం సెక్రటరియట్లో సీఎం ఆఫీసులో ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది. జైళ్ళకు పంపించే కార్యక్రమం, అలాగే వీఆర్లో పెట్టే కార్యక్రమం, సంబంధం లేకపోయినా కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసి జీతాలు ఇవ్వనటువంటి కార్యక్రమం, అధికారుల మీద రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పూర్తిగా ఏ రకంగా ఉందంటే మాటలో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. యావత్ భారతదేశంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలు, ఈ రకమైనటువంటి చర్యలు మనం ఎక్కడా కూడా చూడలేదు. కొద్ది కాలం ఎవరెవరన్నా పక్కన పెడతారు, మళ్ళీ తర్వాత అధికారులను విధుల్లో తీసుకుంటారు. అందుకనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది అధికారులు కేంద్ర సర్వీసులోకి వెళ్ళిపోవడము, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడము, లేకపోతే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ చూడండి, మనం తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి పనిచేశారు. ముందు ఒక స్టేట్మెంట్ వాస్తవంగా ఇచ్చారు, తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒత్తిడి చేసి మళ్ళీ మార్పిచ్చింది. అలాగే మొన్న గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు జగన్మోహన్ రెడ్డి గారి కారు యాక్సిడెంట్ విషయంలో వాస్తవం ముందు ఇమ్మీడియట్గా చెప్పడం జరిగింది. మళ్ళీ 2-3-4 రోజుల తర్వాత మళ్ళీ ఒత్తిడి చేసి అతన్ని టెన్షన్ గురి చేసి ఒత్తిడి చేసి మళ్ళీ స్టేట్మెంట్ మార్పించడం జరిగింది. ఇంకో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయనగరంలో ఒక అధికారి మీద మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు. అక్కడ ఉన్నటువంటి చర్చ ఒకటి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చేస్తే ఆ విజయనగరం ఎస్పీ గారు వచ్చి వాస్తవం దుష్ప్రచారం ఇది, వాస్తవం ఇదని క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తరుణంలో ఏ రకంగా ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతారు, ఏ రకంగా ప్రతిదానికి పార్టీలు అంటగట్టి
ప్రతిదానికి వైసీపీ ఐపీఎస్లని లేకపోతే వైసీపీ కలెక్టర్లని కార్యదర్శులని చెప్తుంటే ఏ రకంగా పనిచేయగలుగుతారు, స్వేచ్ఛగా ఏ రకంగా వ్యవహరించగలుగుతారు అని చెప్పి ఒకసారి చూసుకోవాల్సినటువంటి అవసరం ప్రస్తుతం ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది అని చెప్పని మనం చెప్పుకోవచ్చు. రైట్. పురుషోత్తం గారు చెప్పండి, ఐపీఎస్ పోస్టుకు సిద్ధార్థ కౌశల్ గుడ్ బై, ప్రభుత్వ వేధింపులు అవమానాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారన్న వార్త సహజంగానే ఒక రకంగా సెన్సేషనల్ వార్తే కదా. ఖచ్చితంగా కుమ్మిరెడ్డి గారు, బేసిక్ రాష్ట్రంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు, గ్రూప్ 1 అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. రాజకీయ ఒత్తిడిలో ఉన్నారు, అధికార ఒత్తిడిలో ఉన్నారు. ఈ ఒత్తిడి అన్నది ఒక దశ దాటి ఈ రోజు స్టార్టింగ్ లో కాస్త వాళ్ళు ఇబ్బంది పడచ్చు, కానీ కొంతకాలం తర్వాత పరిపాలన స్తంభించిపోతుంది, ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరవు, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. అల్టిమేట్ గా పొలిటికల్ గా ఎండ్ ఆఫ్ ద డే తెలుగుదేశానికి కూడా అది మెడగెత్తుకుంటుంది. ఇప్పుడు పోలీస్ అధికారులైనా, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులైనా వాళ్ళు ఆత్మరక్షణలో పడిపడే డెసిషన్స్ ఉండకూడదు ప్రభుత్వం నుంచి. అంటే రాజకీయ ఒత్తిళ్లు అధికారుల మీద ఉండొచ్చు, కానీ వాళ్ళ ఆత్మరక్షణలో పడిపోయే స్థాయికి ఒత్తిళ్లు ఉండకూడదు. ఇప్పుడు ఉదాహరణకు లేటెస్ట్ గా విష్ణు గారు అన్నట్టు గుంటూరు కేసుకు సంబంధించి చూడండి, ఎవరు కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? చెప్పేవాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, పోలీస్ అధికారులు కదా. ఈ కేసు కానీ ఎండ్ ఆఫ్ ది డేకి వెళ్తే ఆ పెట్టిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఎందుకంటే క్లియర్ గా ఒక హై ప్రొఫైల్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తులు నేనేం చెప్పారు కోర్టులో కొమ్మినేని గారు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో ఆధారంగా మేము కేసు పెట్టామని చెప్పినారు. అంటే అర్థం ఏంటి? ఇంకొక అర్థం ఉంది దీంట్లో. అసలు వీళ్ళు వీడియోగ్రాఫ్ చేయలేదని అర్థం. చిన్న చిన్న ధర్నాలు చేస్తా ఉంటే కూడా వీడియోగ్రాఫ్ ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, అందులో ఆయన కారు పక్కన వీడియోగ్రాఫ్ లేదా? 2 రోప్ పార్టీ లేదా? ఈ 2 చేయకపోతే బలేది ఎవరు? ఈ రెండు రేపు ఎండ్ ఆఫ్ ద డే కోర్టు ముందు నిలబడేది ఎవరు? రోప్ పార్టీ పెట్టాలి, వీడియోగ్రాఫ్ తీయాలి కదా. కారులో ప్రయాణించే వాళ్ళ మీద కేసులు పెట్టడం అనే కొత్త ట్రెండ్ కదా. ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే జగన్ గారికి రిలీఫ్ అంటారు. జగన్ గారు రిలీఫ్ కోసం పోలా, క్వాష్ కోసం పోయాడు. ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది. ఆయన ఏదో అరెస్ట్ చేస్తారని భయపడి కేసు పెట్టి ఏదో బెయిల్ కోసం, బెయిల్ పోతే ముందస్తు బెయిల్ పోయి ఉంటాడు. ఆయన క్వాష్ అంటే అర్థం ఏంటంటే ఇల్లీగల్ కేసు అని. కాబట్టి క్వాష్ పోయినాడు. నా దృష్టిలో అది అవుతుంది కూడా, ఒక దాసి పోతుంది తర్వాత. కాబట్టి రేపు అది అయితే అధికారులు కదా ఇబ్బంది పడతారు. ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళందరికీ రేపు ఇబ్బంది కదా, ఇన్కన్వీనియన్స్ కదా. కాబట్టి ప్రభుత్వం తాను తీసుకునే నిర్ణయాలని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో వీళ్ళు ఇబ్బంది పడిపోతారు. ఒక దశకు వచ్చిన తర్వాత తిరగబడతారు, ఎన్ని రోజులు ఇబ్బంది పడతారు. కాబట్టి ఇట్లాంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారులపైన, గ్రూప్ 1 అధికారులు ఒత్తిడి చేస్తే స్వార్థం పరులైన అధికారులు ఏమవుతారంటే దీని ఆసరాగా తీసుకొని ఇచ్చడిగా తయారవుతారు. కొంచెం స్వార్థపర అధికారులు, నిజాయితీ అధికారులు పనిచేయలేరు. బ్యాలెన్స్ గా ఉండేందుకు మనకెందుకు లేని నిర్లక్ష్యం వహిస్తారు. అల్టిమేట్ గా 80% ఆఫీసర్స్ ఇష్టపూర్వకంగా పనిచేయకపోతే వాళ్ళు ఎవరికి అనుకూలంగా ఉండరని కాదు, చివరికి వాళ్ళ లైఫ్, వాళ్ళ సర్వీస్ ఇబ్బంది పడుతుంది కదా. అల్టిమేట్ గా ప్రజలు నష్టపోతారు. పొలిటికల్ గా వీళ్ళు కూడా ఈ రోజు ఆనందంగా ఉండొచ్చు మనం చెప్పింది అధికారులు. అంతేగాక ఈ తలనొప్పి మనకెందుకని, రాష్ట్రం వద్దు బాబు, మీ ఉద్యోగం వద్దు, మా ఆంధ్రప్రదేశ్కి మేము రావనే పరిస్థితి రావటం అది చాలా రాష్ట్రానికి కూడా అప్రతిష్ట కాదంటారా? ఖచ్చితంగా 2 రకాలుగా. ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ గారు వెళ్తున్నారు. ఇప్పుడు అవకాశం వస్తే తెలంగాణకి వెళ్ళిపోవడం చాలా మంది సిద్ధంగా ఉన్నారు. మొన్న ఆమ్రపాలి గారు కూడా రిటర్న్ వెళ్ళారు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఉండిపోవచ్చు కదా ఇక్కడ వాతావరణం బాగుంటే. కానీ ఇట్లాంటి వాతావరణం రావడం మంచిది కాదు. వచ్చిన తర్వాతనే ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. మీరు అన్నట్టు ఇంటలెక్చువల్ గా ఉండేవాళ్ళు, ప్రజల పట్ల సానుకుని ఎందుకు వీళ్ళు మాట అంత వినాలి, ఈ రాష్ట్రం వద్దు, మన అవకాశాన్ని ఉపయోగించుకొని నేషనల్ సర్వీస్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక ధోరణి వచ్చినా ప్రమాదమే. లేదా కొంత అందరికి అవకాశాలు రావు, లిమిటెడ్ పర్సన్స్ కి వస్తాయి. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఎందుకు లేని పనిలో వాళ్ళు బాధ్యత లేకుండా కాదు. ఈయన కౌశల్ గారు అన్న ఆయన ఈ వీఆర్ఎస్ కి అప్లై చేశాడు పాపం. ఇంకా ఎండ్ స్టేజ్ అది. ఇంకెందుకు ఏం చేస్తాం, మనకి ఏం అవకాశం లేదు, ఎండిపోతారు. అది చాలా ప్రమాదం కదా. ఇక్కడ మంచి అధికారులు వెళ్ళిపోవడం, వాళ్ళకి ఏమవుతుంది, సర్వీస్ లో ఉంటారు, ఇంకొక ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం బ్రహ్మాండమైన. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ రిటైర్ అయితే వాళ్ళకి నష్టం ఉండదు, వ్యక్తిగతంగా సొసైటీ నష్టపోతుంది. ఇట్లాంటి అధికారులను పోగొట్టుకుంటే ఒకవేళ ఉన్నా కూడా మనస్ఫూర్తిగా పనిచేయరు, అది కూడా చాలా ప్రమాదం. వెళ్ళిపోయేదానికని ఇది ప్రమాదం. అంటే యాక్టివ్ లేకపోతే ఐఏఎస్ పని జరగదు కదా. కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తే మంచిది, ఆలోచించకపోతే వారికి కూడా అల్టిమేట్ గా నష్టం వస్తుంది. రైట్. స్థానిక ఎన్నికల్లో మా వాటా మాకు ఇవ్వాల్సిందే. బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి. మరి బీజేపీని 5% పార్టీ అంటున్నారంట కదండి వీళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఆయన నిన్న చెప్తా ఉంటే నాకు భలే నవ్వు వచ్చింది. మనకేమో 5% అట అంటూ, మరి విష్ణు గారు ఈ 5% గొడవ ఏంటి? బీజేపీ వాళ్ళు మేము లేకపోతే అసలు మీరు ఎక్కడుండేవారు అంటున్నారు. ఈ దీంట్లో ఉన్న మతలబ్ ఏమిటి? మాధవ్ గారి ఎలక్షన్ సందర్భంగా వచ్చినటువంటి జరిగినటువంటి సమావేశంలో చేసిన వ్యాఖ్యలు, వీటిపైన మీ విశ్లేషణ ఏమిటి?
సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం లాగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏంటంటే కూటమి ప్రభుత్వంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సంబంధించి కానీ, ఎలక్షన్ కమిషన్ సంబంధించి కానీ, లేకపోతే కేంద్ర సంస్థల్ని కానీ మొత్తం అంతా తెలుగు బీజేపీ భారతీయ జనతా పార్టీని కానీ అంతా కూడా ఉపయోగించుకుని గెలిచిన తర్వాత దీన్ని 6వ వేల కింద పక్కన పెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీని మనకు కనబడుతోంది. ఎందుకంటే చూడండి, కింది క్షేత్రస్థాయిలో అంటే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ దీంట్లో భాగస్వామ్యం కామని పక్కన ఉన్నప్పటికీ కూడా ఎన్నికలలో కలిసి పనిచేసినటువంటి పరిస్థితి తర్వాత నిర్ణయించారనమాట. 5, 15, 85 ఇట్లా ఏదో లెక్క తీసుకున్నారు. దీని మూలంగా వాళ్ళని కించపరిచినట్టుగా లేకపోతే తక్కువ చేసినట్టుగా కనబడుతోంది. క్షేత్రస్థాయిలో కూటమి అనేది కలిసి లేదు ఈ రోజుకి. ఈ సంవత్సర కాలంలో అనేక రకాలుగా ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ, వాళ్ళ ప్రభుత్వం ఉన్నట్టుగా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగం కానీ రెండూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, మనకి మేలు చేస్తుందని ఆ రెండు వర్గాలు కూడా భావించట్లేదు. అందులో భాగంగానే ఈరోజు నిన్న జరిగినటువంటి సభలో ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జరుగుతున్నటువంటి పరిణామాలని, ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతిబింబించారు. 5% అంటే ఏ స్థాయికి మనం ఆంధ్రప్రదేశ్లో దిగజారిపోయామో అని చెప్పని కొంతమంది మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మనమే ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా పోటీ చేసి గెలవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పని ఒక దిశ నిర్దేశం చేసుకున్నారు. అంటే మనకు అక్కడ అర్థమవుతుంది ఏంటంటే కూటమి ఎన్నికల్లో ఉన్నటువంటి స్పిరిటు సంవత్సర కాలం పూర్తయిన తర్వాత ఆయా పార్టీల్లో ఆయా వర్గాల్లో ఆ స్పిరిట్ లేదు అని చెప్పని మనకు స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ యంత్రాంగం లేకపోతే కార్యకర్తలు, నాయకులు అందరి యొక్క భావన ఎలా ఉందంటే మనని చిన్నచూపు చూస్తున్నారు, మనకు పర్సంటేజ్ అని పేరు పెట్టి ఈ రకంగా చూస్తున్నారు. కేంద్రంలో ఉంది, కేంద్రంలో ఉన్నటువంటి నిధులతో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి మనకి ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి సముచితమైనటువంటి స్థానం లేదు కాబట్టి అనే ఒక దీంట్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోగతం ఉన్నట్టుగా నేను జరిగినటువంటి సభ ద్వారా మనకి స్పష్టంగా అర్థమైంది. అదే కాకుండా ఇంకొక ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా అదే భావనలో ఉన్నారు. ఎందుకంటే నిన్న ఎవరో వీడియో మనం రిలీజ్ చేశారు. అది ఒకటి కాదు, అనేక నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ పట్ల వాళ్ళ కార్యకర్తలు ఉన్నటువంటి ఆవేదన అంతా కూడా ఆ రకంగానే మనకు కనపడుతూ ఉంది. అంటే కార్యకర్తలు అంటే ఇప్పుడు జనసేన ప్రస్తావన తెచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏం ఫీల్ అవుతున్నట్టు లేరు కదా. అంటే ఇప్పుడు కూటమి జనసేన, కూటమి భారతీయ జనతా పార్టీలా లేదు పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ యొక్క యంత్రాంగం అంతా కూడా డిఫరెంట్గా వీళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి యాటిట్యూడ్ కానీ, మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ, పార్టీ నిర్ణయాలు కానీ దానికి వ్యతిరేకంగా జనసేనకు సంబంధించినటువంటి యంత్రాంగం కూడా ఉంది. మన కింద ఇన్ని కష్టాలు పడతా ఉంటే, మన కింద ఇన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడతా ఉంటే ఈయన పైనుండి 30 సంవత్సరాలు ఉండాలి, 50 సంవత్సరాలు ఉండాలి అని చెప్పని మాట్లాడటము, అసందర్భంగా కూడా అనేక విషయాల్లో ఏకపక్షంగా మద్దతు ఇవ్వటము, మాట్లాడటము, ఇదంతా కూడా వాళ్ళకి నచ్చినటువంటి పరిస్థితి అయితే మనకు క్లియర్గా కనపడతా ఉంది, కొట్టొచ్చినట్టు కనపడతా ఉంది. సో హార్ట్ బర్నింగ్ అంటారు. రైట్. జయప్రకాష్ గారు విజయవాడ నుంచి. జయప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఎవరు దయచేసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దు. ఎవరైనా అట్లా చేస్తే అది యాజమాన్యం కానీ మేము కానీ ఎవరు బాధ్యత వహించాం. దయచేసి పద్ధతిగానే ఉండండి. ఎందుకంటే మీకు తెలుసు కదా, పద్ధతిగా ఉన్నా కూడా ప్రభుత్వాలు కుట్రలు చేసి ఎన్ని కుట్రలు చేస్తుంది మీరంతా గమనిస్తూనే ఉన్నారు కదా, అందుకోసం. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఇప్పుడు ఇందాక పురుషోత్తం రెడ్డి గారు తెలంగాణలో మీడియా కొంచెం బాధ్యతగా ఉంది అంటున్నారు. అవును, అది ఐ డోంట్ అగ్రీ విత్ హిమ్ సార్. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు మొదట్లో వచ్చినప్పుడు ఆయన మొదట్లో కత్తిరించేసరికి సెట్ అయ్యారు, యాక్షన్ తీసుకునేసరికి. తర్వాత ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ఎంటర్ అయ్యాడో, గౌరవంగా మాట్లాడండి దయచేసి, రేవంత్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు, మొత్తం మారిపోయింది. ఇప్పుడు రీసెంట్ మహా టీవీ ఉదాహరణ, వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారని దానికి. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఏంటంటే 60-40 మరి ఇంత ఘోరం కాకుండా, ఎందుకంటే వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ ఆఫీసులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నారు. కానీ అదేం లేదండి, ఇక్కడ కూడా మీడియా మాఫియా అదే ఉంది. అదే ఉందా? ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు, విల్ యూ రియాక్ట్? మీరు రియాక్ట్ అవుతారా దీని మీద?
అదే ఏం లేదు. తెలంగాణలో మీడియా ఏంటంటే వాళ్ళకి ఏం రాజకీయ పార్టీ లేదు అక్కడ. ఓకే. రేవంత్ రెడ్డిని ఏదో పరోక్షంగా సమర్థిస్తున్నారు కొన్ని మీడియా ఛానల్ అనే తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి మీడియా వెనకాల. ఏదైతే హైదరాబాద్ లో మీడియా ఛానల్స్ కొన్ని ఉన్నాయో రాజకీయ పార్టీలు అచ్చంగా రాజకీయ పార్టీలో భాగం. అది మీరు అనేది భుజానికి కాదు వాళ్ళు. నేను నా దృష్టిలో వాళ్ళ కూటమిలో భాగస్వాములే. నేను ఎప్పుడు 3 పార్టీల కూటమి అనుకోను, ఒక 5 కాబట్టి కూటమిలో 6 కూటమి లేదు కదా, అవును, కొంచెం డిఫరెన్స్ ఆ యాంగిల్ తప్ప అంత మించి ఏం లేదు. రైట్. మీరేమంటారు? బీజేపీ వాళ్ళ బాధ ఏంటి? 5% పార్టీగా ఏర్పడటం కానీ వాళ్ళకి సరైన గుర్తింపు లేకపోవడం కానీ నిజంగానే వాస్తవం కదా. కేంద్ర ఎలక్షన్ కమిషన్ కానించి కేంద్రం ప్రభుత్వం కానించి అందరూ హెల్ప్ చేస్తే సరే ఈవీఎంలు గొడవ అట్లా వ్యవహారం అప్పట్లో ఆరోపణలు ఇవన్నీ తెలిసింది. ఇవన్నీ బీజేపీ లేకపోతే నిజంగా జరిగేదా? కానీ బీజేపీ అంటే అంత చులకన భావం. పైకి మాత్రం బ్రహ్మాండం, అబ్బో మీ గొప్ప మీరు గొప్ప అని మోడీ గారిని పొగడొచ్చు, కానీ కింద స్థాయికి వచ్చేసరికి బీజేపీ వాళ్ళని అంత పరువు తక్కువగా చూస్తున్నారా వీళ్ళు? మీరు ఇక్కడ తెలుగుదేశం పట్ల నాకు ఈ విషయంలో కొంత సానుభూతి ఉంది. పాయింట్ ఏంటంటే నేను ఈ విషయం తెలుగుదేశం వైపే ఉండదలుచుకున్నా కూడా. ఎందుకంటే ఇంతటికి గెలిచింది ఎవరు? తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ. బీజేపీ వాళ్ళు ఏమంటారు, మేము లేకపోతే మీరేంటి? జనసేన ఏమంటారు, అరెస్ట్ అయినప్పుడు మేము లేకపోతే మీ పరిస్థితి ఏంటి? చివరకు ఈ టీవీ డిబేట్ లో ప్యానలిస్ట్ కూడా మేమే గెలిపించాం అంటారు. జర్నలిస్టులు అయితే ఇంతకీ ఎవరు గెలిచారు? వాళ్ళ బాధ అది. ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేసేవాళ్ళు అందరూ మేమే గెలిపించాం మిమ్మల్ని అంటారు. దీంతో అందరూ మాకు వాటా కావాలంటారు. అక్కడ వస్తుంది సమస్య. ఇప్పుడు అన్యాయం సార్, మీరు అన్యాయం. యూట్యూబ్ వాళ్ళని బీజేపీ వాళ్ళని ఏకఘాటిని గట్టడం కరెక్ట్ కాదు. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉండే వాళ్ళని ఎట్లా పడితే ఆయన ప్రోత్సహించడం. ఇప్పుడు ఒక డిబేట్ లో నేను కూర్చొని తెలుగుదేశం ఏదో అన్నాను అనుకోండి, వెంటనే నన్ను ప్రోత్సహించడం ఇట్లాంటివన్నీ జగన్ గారి క్యారెక్టర్ కాదు. ఆయన పార్టీ ఆయన చూసుకుంటుంటాడు. తెలుగుదేశం ఏం చేసిందంటే జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎలాంటి పాత్ర పోషించడం వాళ్ళు నెత్తినేసుకుని ఊరేగింది, కానీ ప్రోత్సహించింది. దాంతో ఏమైంది, ఆ రోజు వాళ్ళు లాక్కుండొచ్చు. ఇప్పుడు ఏమంటారు వాళ్ళందరూ ఏమంటున్నారు, మాకు కూడా వాటా కావాలంటున్నారు. బీజేపీ సమస్య ఏంటంటే ఇప్పుడు బీజేపీ నైతిక స్థైర్యాన్ని అయితే తెలుగుదేశానికి ఇచ్చింది, అదొక వాస్తవం. ఒక అతలాకుతలం అయిపోతుంది, ఇంక నిలబడినప్పుడు బీజేపీ యొక్క సపోర్ట్ ఓటింగ్ లో ఎలా ఉన్నా సపోర్ట్ వస్తా ఉంది. అదే నైతికంగానే కాదు సార్, నైతికంగానే కాదు. మీకు ఆ రోజుల్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందేమో అన్న అభిప్రాయం కలిగింది కదా. ఇప్పుడు అధికారికంగా ఆ మాట మనం అనలేం, కానీ బీజేపీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చూస్తా ఉంటే మీకు ఓటింగ్ శాతం ఏమో 0 చుట్టూ తిరుగుతా ఉంది. మేము లేకపోతే అన్నారంటే ఏమి చేశారని ఇక్కడ ప్రశ్న. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు 6% ఓటైనా నేను లేకపోతే అంటే నేను ఒక రకంగా అర్థం చేసుకుంటా. 6% ఇంపార్టెంట్ ఓటింగ్. బీజేపీ ఓటింగ్ తక్కువ, మేము లేకపోతే అన్నారంటే ఇంకేమేమి చేసినారు, ఇప్పుడు మీరు ఆయన అన్ని వచ్చేస్తాయి. అంటే వాళ్ళు 5% అంటే మీరు కనీసం 1% ఇవ్వకపోతే ఎట్లా? అంటే వాళ్ళకు ఒరిజినల్ గా పోటీ చేసేప్పుడు ఓటింగ్ నేను తీసుకున్నాను. కూటమిలో వచ్చిన ఓటింగ్ మనం తీసుకోలేం కాబట్టి ఒరిజినల్ ఓటింగ్ తక్కువని కాదు. దేశంలో బీజేపీ బలమైన పార్టీ, దాన్ని ఎవరు కాదనరు. అంటే మేము అంటారంటే ఏ పాత్ర పోషించారు ఇంకో వాళ్ళే చెప్పాలి, ఇంకా భవిష్యత్తు చెప్తారులే ఆ పాత్రలు కూడా. కాదు అన్నారు కదా, బీజేపీతో పొత్తు లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసుకోండి అని వ్యాఖ్యానించడం అంటే మీరు చెప్పినట్లుగా దీని అర్థం అదే. ఇదే ఉంటుంది. అయితే బీజేపీలో కొత్త ఆలోచన ఏంటంటే కొమ్మినేని గారు 2024లో గెలిచిన తర్వాత బీజేపీ నేషనల్ నాయకత్వం యొక్క స్వభావం మారిపోయింది. అంతకుముందు ఎవరో అధికారులు ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో ఏదో పోతలను, ఈసారి ప్రతిసారి వాళ్ళు మార్కు చూపిస్తుకుంటారు. ఫస్ట్ మంత్రి పదవి హార్డ్ కోర్ బీజేపీ ఆయనకి ఇచ్చారు, వర్మ గారికి. 2 ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారికి ఇచ్చారు. తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థి పాకా సత్యనారాయణ గారు, వీళ్ళందరూ హార్డ్ కోర్. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు హార్డ్ కోర్ బీజేపీ ఫ్యామిలీ. ఆ రకంగా కీలకమైన బాధ్యతలో అంతా ఎవరో ఒకరు వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు అనేది కాకుండా వాళ్ళని పక్కన పెట్టి హార్డ్ కోర్ బీజేపీ వాళ్ళని పెట్టడం ద్వారా మేము రాజకీయాలు చేయబోతున్నాం ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పడం ద్వారా అందరికీ నోళ్లు పెరిగాయి. అంతకుముందు రిక్వెస్ట్ మెథడ్ మీకు గుర్తుంటే 2014 నుంచి 2019 బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రబాబుకి రిక్వెస్ట్ మెథడ్ లో పోయేవాళ్ళు, చూడండి సార్ అది ఇదని. ఇప్పుడు దబాయించే ద్వారానికి వచ్చారు. అంటే కాన్ఫిడెన్స్ గా అధిష్టానం వరకు మా రాజకీయాలు మమ్మల్ని చేయమంటా ఉంది అనే మెసేజ్ వెళ్ళింది వాళ్ళకి. అందువల్ల వాళ్ళు చాలా యాక్టివ్ గా మా వాటా మాకు కావాల్సిందే రిక్వెస్ట్ మెథడ్ పోయి వాటా వరకు వచ్చేసారు. అది భవిష్యత్తులో కూడా ఈ సంఘర్షణ పెరిగే అవకాశం. బీజేపీ కంఫర్ట్ అత్యంత కీలకమైన రాజ్యసభ సీట్లు 4 అయితే వాళ్ళకి 2 వీళ్ళకి 2 ఎవరు పర్సంటేజ్ ఎంత కాబట్టి బీజేపీ ఇప్పుడు కంఫర్ట్ గా ఉంది. భవిష్యత్తులో ఇంకొంచెం కంఫర్ట్ గా ఉండడానికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు. అంటే మీరు చెప్పేది పై స్థాయిలో బీజేపీ అధిష్టానాన్ని మెప్పించడానికి తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు కానీ ప్రయత్నం చేస్తున్నారు, కానీ కింద స్థాయికి వచ్చేసరికి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉందేమో అని అనిపిస్తా ఉంది మీరు చెప్పిన. అదే ఆయన కింద స్థాయి భావోద్వేగాన్ని ప్రదర్శించాడు. సో ఆయన విష్ణుకుమార్ రాజు గారు పైన బాగానే ఉంది, రాజ్యసభ సీట్లు అవన్నీ బాగానే ఉన్నాయి, ఢిల్లీ వాళ్ళు ఏం చెప్తే చేస్తున్నారు, కింద కూడా చేయాలి కదా అని
ఎమ్మెల్యే గారి కింద నాయకుడు. అది ఇంపార్టెంట్. రైట్. ఇంపార్టెంట్ కదా. శర్మ గారు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. శర్మ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, పురుషోత్తమ రెడ్డి గారికి, విష్ణు గారికి కూడా నమస్కారాలండి. నమస్కారం, మాట్లాడండి. సార్, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కలహాల కాపురం లాగానే ఉంది సార్. అంత పెద్ద కలహాలు ఎక్కడ కనపడుతున్నాయి అబ్బా? ఉన్నాయి సార్, కింద స్థాయిలో విపరీతంగా ఉన్నాయి సార్. కానీ చెప్పుకోవడానికి ఈ రోజు బీజేపీ వాళ్ళకి మాధవ్ అనే పేరుతో అధ్యక్షులు దొరికారు. ఇంతకుముందు పురంధేశ్వర గారికి చెప్పాలంటే టీడీపీ మీద చెబితే అవగాహన వినిపించుకోదు కాబట్టి చెత్తపుట్ల పడే ఆరోపణలు. అందుకని వాళ్ళు చెప్పగలిగారు. జనసేనకేమో అసలు ఆయన అధ్యక్షులు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారో చెప్పుకోవడానికి కూడా దిక్కు లేకుండా జనసేన వాళ్ళు కుమిలిపోతున్నారు సార్. పరిస్థితి అది, కుమిలిపోతున్నారు. ఇప్పటికీ బీజేపీ వాళ్ళకి చెప్పుకోవడానికి మాధవ్ అనే పేరుతో ఒక అధ్యక్షులు దొరికారు, నాయకుడు దొరికాడు అంటారు. నాయకుడు దొరికాడు. జనసేనకి ఆ దిక్కు కూడా లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారో వాళ్ళకి తెలీదు, మనకి తెలీదు, మీకు తెలీదు, మాకు తెలియదు సార్. రకంగా కింద స్థాయిలో మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి కలయిక లేదు సార్. పై స్థాయిలో అధికారం కోసం ఉన్నా కూడా ఈ పరిస్థితి కింద స్థాయిలో ఈ తరం ఎలక్షన్ లో ఇటు పరిస్థితుల్లో జరగదని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు సార్. చూద్దాం మరి అప్పటికి ఏ పరిస్థితులు మారుతాయో ఏముంటాయో ఇటు పరిస్థితుల్లో కూడా కింద కలవడం అనేది పై వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మనకు, మా బోటాళ్ళకి, మీ బోటాళ్ళకి, మన బోటాళ్ళకి తెలియకపోయినా పర్లేదు, కానీ ప్రజలకైతే అందుబాటులో ఉండగలిగితే మంచిది కదా. రైట్. ఇక మరో అంశంలోకి వెళదాం. అండగా నిలబడాలి, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి. యువజన విభాగం ప్రతినిధులకు జగన్ దిశానిర్దేశం. పార్టీ యువజన విభాగం కార్యాచరణ ఇది ఆరంభం మాత్రమే. తర్వాత జిల్లాల్లో నా పర్యటన ఉంటుంది, ఇంకా పాదయాత్ర కూడా ఉంటుంది. ఇక ముందు మనం మళ్ళీ కలుస్తామంటూ జగన్ గారు నిన్న చేసినటువంటి దిశానిర్దేశం కానీ ఇదంతా యూత్లో ఆశ్చర్యంగా జనం కూడా బాగా వస్తున్నట్లుగా అనిపిస్తోంది సమావేశం మందిరంలో చూస్తే. అలాగే ఆయన పాదయాత్ర ప్రస్తావన తీసుకురావడం ద్వారా మరింత ఊపు తెచ్చినట్లు అనిపిస్తుందా విష్ణు గారు? అవును సార్, ఎందుకంటే పార్టీ కొంచెం ఈ సంవత్సర కాలంలో ముందు నుంచి కూడా 3-4 నెలల నుంచి పార్టీ యంత్రాంగం అంతా కూడా గేరప్ అవుతుంది. ఎందుకంటే అనేక విభాగాలు ఉంటాయి పార్టీకి. మహిళా విభాగము, యువజన విభాగము, లీగల్ సెల్, అలాగే రకరకాల శాఖలన్నీ ఉంటాయి. నిన్న యువజన శాఖకు సంబంధించినటువంటి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగించడం జరిగింది. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండాలి, లీడర్షిప్ ఏ రకంగా పెంచుకోవాలి, ఏ రకంగా ప్రజలతో మనం ఉండాలి అని చెప్పని ఆయన అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఉద్బోధన చేస్తున్నట్టు, అందరినీ తీర్చిదిద్దుతున్నట్టు ప్రజలకి అందుబాటులో పార్టీ ఉండాలి అని చెప్పని ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఆయన ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఉన్నాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ఉండాలి అని చెప్పని ఒక హితబోధ చేసినట్టు జరిగింది. ఎందుకంటే జనాలు కూడా ఏంటంటే ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే మనకు ఎవరన్నా పిలిచినప్పుడు పలికే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని చెప్పని ప్రజల యొక్క ఆలోచన చేస్తారు. ఆ ఆలోచనకు తగ్గట్టుగా పార్టీ యంత్రాంగం కూడా, లీడర్ కూడా ప్రజలకి అందుబాటులో ఉండాలి, మీరు పైకి రావాలి, మీరు రాజకీయాల్లో పైకి రావాలి అని చెప్పి వారందరికీ కూడా చెప్పడం జరిగింది. ఎందుకనంటే మనం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యేల పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి, ప్రజలకి అందుబాటులో ఉండకుండా పోవటము, లేకపోతే ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయకుండా పోవటము, ఇట్లాగా రకరకాలైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి ఏ రకంగా మీరు అవినీతి చేయొద్దు, ప్రజలకు అందుబాటులో ఉండండి, మీ జాతకాలన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పని ఆయన ఆ రకంగా చెప్తుంటే ఈయన ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకి దగ్గరగా ఉండండి అని చెప్పని చెప్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, మనం అధికారంలో లేకపోయినా ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయించే విధంగా ప్రజలకి మనం ఉన్నామని ఒక భరోసాని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రసంగం అంతా కూడా నిన్న కొనసాగింది. దాంతోపాటు ఆ యువజన కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భవిష్యత్తును కూడా మీరు కూడా సరైనటువంటి లీడర్షిప్లో సరైన విధంగా మీరు వెళ్ళండి, నేను మీ అందరికీ తోడుంటాను, మీ రాజకీయ భవిష్యత్తు కూడా నాకు వదిలేసేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసే విధంగా, ఎందుకంటే ఈ రోజు నుంచి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు తొలి అడుగు అని చెప్పని సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఏ రకంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలి, ఏ రకంగా తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయమని ఒత్తిడి తేవాలి అనే దాని మీద అంటే అడిగితే వైసీపీ వాళ్ళు అడిగితే తాట తీస్తానని గౌరవ సీఎం గారే హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి కదా. మరి ఏదో సూపర్ 6 అమలు చేస్తాం ఇంకేముందంటే 4 మందం అని అంటామని కూడా ఆయన అంటున్నారు కదా. మరి వీటన్నింటినీ తట్టుకుని నిలబడతారా సార్? ఇది చాలా అసలు ఆయన విలేకరి ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుందని చెప్పినప్పుడు ఆయన ఫేస్లో వచ్చినటువంటి మార్పు కానీ, ఆయన ఫేస్లో వచ్చినటువంటి కోపం కానీ, ఆయన ఫేస్లో వచ్చినటువంటి రంగులు మారినటువంటి పరిస్థితి కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మీరు కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేసినట్టు అనిపిస్తుంది. ఏ విధంగా చెప్పారో మీరు కూడా చాలా సీరియస్గా అబ్జర్వ్ చేశారు ఆయన ముఖ కవళిక. కాదు, అవును, నేను ఈ మాట అన్నప్పుడు తాట తీద్దామని ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అని తొందరపడి ఆపుకుంటున్నట్టుగా కూడా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాట తీస్తాం అనే మాట తొందరగా చెప్పేద్దాం అన్నట్టుగా ఆయన యొక్క స్పీడ్నెస్ అలా కనపడింది అనమాట. ఏం చెప్తారండి? ఎవరు అడుగుతారు? ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇది అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఎవరు అడుగుతారు? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షమే ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ఆ ప్రతిపక్షం మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీలు జగన్ కన్నా ఎక్కువ ఇస్తాను, జగన్ కార్యక్రమాల కన్నా ఎక్కువ ఇస్తాను అని ఎందుకు చెప్పారు? మీరు ఈరోజు తాట తీయాలి అనుకునేవాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగితే తాట తీస్తాను అనుకునేవాళ్ళు ఎన్నికలకు ముందు మా ప్రభుత్వ అధినేత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆయన అమలు చేసే కార్యక్రమాల కన్నా ఎక్కువ ఇస్తానని, ఆయన సంఖ్య ఎక్కువ ఇస్తానని, డబ్బులు ఎక్కువ ఇస్తానని ఎందుకు చెప్పారు? ఎందుకు ఈరోజు తాట తీయాలని చెప్పని మాట్లాడుతున్నారు? ఇది చాలా అసందర్భమైనటువంటి ప్రజలు ఎవరైనా అడిగితే ప్రజలు ఏమడుగుతారు? ప్రజలు ఎవరైనా అడిగితే నువ్వు వైసీపీ కాదు, ప్రజలు ఎవరు అడుగుతారు? కాదు, మీరు ఇప్పుడు పాయింట్ రేజ్ చేశారు. ప్రజలు కాదు, ఈ రాష్ట్రంలో దేవాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాల మీద ఎవరన్నా మాట్లాడితే, భక్తులు మాట్లాడితే, లేకపోతే గుళ్ళకి వెళ్ళినటువంటి మాట్లాడితే వాళ్ళందరి మీద వైసీపీ అని చెప్పని వాళ్ళ మీద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ, నిన్న శ్రీశైలంలో కానీ. ప్రజలు అడిగితే సమాధానం ఎక్కడ చెప్తారు? ప్రజలు అడిగితే కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అందుకనే పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాము. హోంమంత్రి గారి పాయకరావుపేట బీసీ బాలికల కళాశాల హాస్టల్లో భోజనంలో బొద్దింకి వస్తే కాదు మళ్ళీ తల వెంట్రుకంటూ ఖండించారు, కావాలని ఇట్లా ప్రచారం చేస్తున్నారంటూ. ఇవన్నీ కూడా మళ్ళీ కుట్రలనిగా మారుస్తారు వాళ్ళు. సార్, ఇప్పుడు సాక్షాత్తు ఆవిడ నియోజకవర్గమే, ఆవిడే స్వయంగా వెళ్ళారు. పిల్లలందరూ ఏం చెప్పారో ప్రాక్టికల్గా ఆ భోజనంలో ఏమొచ్చిందో ఏంటో సోషల్ మీడియాలో చూసాము. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉంది, కలెక్టర్ సస్పెండ్ చేశారు ఆవిడని. ఎందుకు సస్పెండ్ చేశారంటే అక్కడ ఏమీ రాకపోతే అంతా బాగుంటే, ఒక మాట చెప్పానంటే హోమ్ మినిస్టర్ గారిని, కలెక్టర్ అక్కడ ఉన్నటువంటి వార్డుని సస్పెండ్ చేశారు. అంటే పర్యటనకి వెళ్తే సస్పెండ్ చేసేస్తారా? అక్కడ హాస్టల్ అంతా కూడా లోపభూయిష్టంగా ఉంది, సరైనటువంటి సౌకర్యాలు లేవు, భోజన సౌకర్యాలు లేవు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం తినాలో కూడా ప్రభుత్వం నిర్ణయించి దానికి తగ్గట్టుగా మెనూని ఫిక్స్ చేసి పిల్లలకి ఏం కావాలని చూసేవాళ్ళం. ఈరోజు ఉందా అది? ఎవరైనా అడగగలుగుతున్నారా? ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా? మాట్లాడితే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. మీ నియోజకవర్గంలోనే ఆ రకంగా ఉంటే ఈ రోజు నుంచి మంచి ప్రభుత్వం అని తొల్లడు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజల దగ్గర నుంచి ఏమొస్తుంది? నిలదీయరా, మాట్లాడరా, అడగరా? అడిగిన వాళ్ళందరినీ కూడా మీరు బెదిరిస్తారా? కాబట్టి సరైనటువంటి విధంగా ప్రభుత్వం ముందుకు సాగట్లేదు అనేది నా అభిప్రాయం. రైట్. గోపాల్ రెడ్డి గారు తిరుపతి నుంచి. గోపాల్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్, ఇక్కడ స్టూడియోలో ఉండే వాళ్ళకి అందరూ కూడా నమస్కారం. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడిలో ఉందని అనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం మర్చిపోయినా కానీ ప్రజలు మర్చిపోవరు అనే ఉద్దేశంతో తీవ్రమైన ఒత్తిడిలో ఉండి రకరకాల మాటలు ఎవరన్నా ప్రశ్నిస్తే తారదీస్తాము, నారదీస్తాము అనే ఒక బెదిరింపు ధోరణిలో ప్రతిపక్షం అసలు అవసరం లేదనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయం అయితే
ప్రజలు నవ్వుకోవాలా, ప్రజాస్వామ్యం నవ్వుకోవాలా, లేకపోతే ఆయన ఎవరిని గమనిస్తున్నారా ప్రజలు, లేకపోతే మేధావులు ఎవరిని గమనిస్తారనేది కూడా మర్చిపోతున్నాడు ఆయన. కరెక్ట్. ప్రజలు అడుగుతారంట ప్రశ్నలు ఏమన్నా అవసరమైతే పెద్ద విషయం అడగకూడదంట, అడిగితే కారణం ఇస్తారంటే లేదు నాలుగు మనం అంట. ఇదేంటి ధోరణి నాకేం అర్థం కాలేదు. కాదు, నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక భూతం అని చెప్తూ ఇక అసలు రానివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరి ఏం జాగ్రత్తలు? ఆయన ఇంట్లో ఫంక్షన్ కాదండి, చంద్రబాబు నాయుడు ఇంట్లో ఫంక్షన్ కాదు, లేదు కూటమి ఇంట్లో ఫంక్షన్ కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ఈ ప్రజలు ఎవరు రాణిస్తారా, ఎవరు రానియకూడదు, ఎవరు మనం పరిపాలన చేయాలా, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరు మా వాగ్దానాలు ఇచ్చే వాగ్దాన భంగం కలిగి చేసి ప్రజలను పూర్తిగా మర్చిపోయి ఈవెంట్ మేనేజ్మెంట్ కి వచ్చేసింది ప్రభుత్వం. ఈవెంట్ మేనేజ్మెంట్ కి వచ్చింది తప్ప ఇచ్చిన మన వాగ్దాన కార్యాచరణ చేసి. ఓకే చాలు. పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడిన ముందు విష్ణు గారు చెప్పండి, మీరు ఏదో చెప్పదలిచారు కదా సంక్షిప్తం. సార్, ఇప్పుడు దుష్ప్రచారం నమ్మితే ప్రజలకి చీకటే అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిన్న ఒక సభలో మాట్లాడుతూ పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం గురించి, ఆయన గురించి వ్యక్తిత్వ హననం చేస్తూ నిన్న ఆయన మాట్లాడినటువంటిది మనం చూసాం. మనం అసలు దుష్ప్రచారం ఎవరు, దుష్ప్రచారానికి కేంద్ర బిందువు ఎవరు, దుష్ప్రచారానికి మూల పురుషులు ఎవరు అనేది మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద దుష్ప్రచారం ఎన్ని రకాలుగా చేశారండి. ఎన్ని సూపర్ 6 అన్నారు, లేకపోతే సూపర్ 7 అన్నారు, మేనిఫెస్టో అన్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, ఇట్లాగా వరుసనే ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి దుష్ప్రచారం చేసి డ్రగ్స్ అన్నారు, ఇదన్నారు. అవును, ఆశ్చర్యం వేస్తుంది. జగన్ కన్నా ఎక్కువ చేస్తామన్నారు, జగన్ కార్యక్రమాలు కొనసాగుతుంది, వాటికన్నా ఎక్కువ చేస్తామని చెప్పారు. వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక సినిమా రూపంలో వివేకం అని చెప్పని తీసి ప్రజల ముందు పెట్టి ఎన్ని దుష్ప్రచారాలు చేయాలో, ఎన్ని అబద్ధపు హామీలు ఇవ్వాలో ఎన్ని రకాలుగా చేశారో చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్నికలు లేకపోయినప్పటికీ కూడా ఇప్పుడు నిన్న జరిగినటువంటి సభలో ప్రజల గురించి, పెన్షన్ల గురించి మాట్లాడాల్సింది పోయి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమో. రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారని అదని ఇదని మాట్లాడుతున్నారు, అది విశేషం. అయితే నిన్న పేరు గారు చాలా ఘాటుగా రాజకీయాల్లోకి రౌడీలు వచ్చారంటే ఎవరు? అవును, ఆయన చెప్పాడు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, లేకపోతే ఆ ప్రభుత్వ హయాంలోనే వంగవీటి మోహన్ రంగారావు హత్య జరిగింది, మల్లెల్లి బాబ్జీ హత్య జరిగింది, ఇట్లాగ అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్లన్నీ కూడా పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే ఎవరు రౌడీలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, రౌడీజం చేసేవాళ్ళు ఏ పార్టీలో ఉన్నారు అనేది ఆలోచించుకోవాలి. ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు, దుష్ప్రచారానికి కేంద్ర బిందువు ఎవరు, దుష్ప్రచారాన్ని నమ్ముకుంది ఎవరు ఆంధ్రప్రదేశ్లో అనేది చర్చ జరగాలి ప్రజలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు కింద ఎక్కడో యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఈరోజు హైకోర్టు దాకా పోయి అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం తీసుకొచ్చే విధంగా చేశారనంటే ఆయన మనస్తత్వం గురించి, ఆయన చనిపోతే కారు ఎక్కేస్తే, టైర్ ఎక్కేస్తే పక్కకు లాగేసి వెళ్ళిపోయారని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని చేస్తా ఉన్నారు. అవును, రైట్. అయితే ఇంకో విశేషం దుష్ప్రచారం కాదు, వైసీపీలో ఎవరినైతే చంద్రబాబు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఎవరినైతే వైసీపీలో కొంతమందిని రౌడీలని అదని ఇష్టమైనట్టు తిట్టారో వాళ్ళని టీడీపీలో చేర్చుకోగానే మరి వాళ్ళు రౌడీలు కాకుండా మామూలు అయిపోయారు, సాధారణ చాలా పవిత్రులు అయిపోయినట్లుగా అనుకోవాలేమో. రైట్, సాధువులు అయిపోయారా? సాధువులు స్వామీజీలు అయిపోయారండి. రైట్. పురుషోత్తం గారి దగ్గరికి వెళ్ళాం. పురుషోత్తం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, పురుషోత్తం గారు చెప్పండి, జగన్ గారి పాదయాత్ర మీద కామెంట్తో పాటు ఇప్పుడు ఆల్రెడీ ఈ రాజకీయాల్లో రౌడీలని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు చంద్రబాబు గారు. ఈ రెంటి మీద మాట్లాడండి దయచేసి. గారు, యువజన విభాగం సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు 2 కీలకమైన అంశాలు ప్రస్తావించారు. గత 1 year గా ఓడిపోయిన తర్వాత పార్టీని అంతర్గతంగా పటిష్టం చేసుకోవడం, పార్టీలో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫిలప్ చేసుకొని పునరుత్తేజం చేయడం కోసం జగన్ గారు చాలా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క మెసేజ్ ఇస్తున్నారు. ఒక వైపు ప్రయత్నం చేసుకుంటూనే సొసైటీకి కూడా మెసేజ్ ఇవ్వాలి కదా, ఈ మార్పులు తీసుకుంటున్నామని. ఈరోజు యువజన విభాగంలో ఒక కీలకమైన అనౌన్స్మెంట్ ఆయన చేసింది ఏంటంటే, యూత్ విభాగంలో అంటే యువత అంటే రాబోయేదంతా వీలే కదా, లీడర్షిప్ అంతా వీళ్ళతోనే ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఒక భరోసా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పైన, వాళ్ళ రాజకీయ ప్రయాణాన్ని పైన ఒక నిర్దిష్టమైన భరోసా ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంటే ఇది మంచి అవకాశం, ఓడిపోయినప్పుడు నిరాశ రావడం అనేది సహజం, అది 2 రోజులు ఉండాలి. కానీ ఈ 5 ఏళ్ళు ఉండాల్సింది ఏంటంటే దీనికి ఒక అడ్వాంటేజ్గా తీసుకోండి. ఓడిపోయిన కారణంగా ప్రతిపక్షంలోనే ఎక్స్పోజ్ కావడానికి, లీడర్గా ఎదగడానికి తన అనుభవం కూడా, తన జైలు జీవితం దగ్గర నుంచి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి అన్ని చెప్పుకొస్తూ
ఒంటరిగా ప్రయాణించి ఎంత మహాశక్తిగా ఎదిగానో ఆయన వివరిస్తూ మీరు కూడా అదే మోడల్గా ఉండండి, ఇది మంచి అవకాశం, ప్రతిపక్షంలో ఎదగడానికి అవకాశం ఉంటుందని ఒక మంచి మెసేజ్ని నాట్ ఓన్లీ వైసీపీ యూత్కే కాదు, రాజకీయాల్లో ఉన్న యువకులందరూ కూడా ఇది మంచి అవకాశం, ప్రజలతో బాగుండాలి, యాక్టివ్గా ఉండాలి, భరోసాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఈ మాటలు అనేది ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ రకంగా యూత్కి ఒక భరోసా ఇచ్చాడు జనరల్గా. రెండోది అత్యంత కీలకం నేను గమనించింది సున్నితమైన అంశం ఏంటంటే, వైసీపీలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళ వరకే పరిమితం, ఇదంతా వాళ్ళ చుట్టూ తిరగాలనే వాతావరణం కాదు, మీరు యువజన విభాగానికి పరిమితం కాదు, మీరు ఎమ్మెల్యేలు కావాలని చెప్పారు. ఎమ్మెల్యేల స్థాయికి మీరు ఎదగండి, చేయాల్సిన బాధ్యత నాది, నేను చేస్తాను అన్నాడు. అంటే మీరు ఎమ్మెల్యేల చుట్టూ వాళ్ళ చుట్టూ డైరెక్ట్ గా నేనే మీతో ఇంటరాక్ట్ అవుతాను ద్వారా లక్షలాది మంది జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో, అదే ఈ రోజు ఆయన అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్క కార్యకర్త నేను జగన్ గారితో అటాచ్ కావాలనే కోరిక ఉంది చూడు, ఆ కోరికని ఆయన గౌరవిస్తున్నారు. పాదయాత్ర పోయే నాటికి ప్రతి కార్యకర్తను నేను పలకరించే వరకు తీసుకురావాలంటే మీతో నేను అంత ఇంటరాక్ట్ అవుతాను, మీ భవిష్యత్తు నాది, పని మీది, మీ భవిష్యత్తు నాది అనే భరోసా ఇవ్వడం అనేది వైసీపీలో ఒక నూతన ఉత్సాహాన్ని అందులో భాగంగానే పాదయాత్ర గురించి కూడా ప్రస్తావించారా? దీని కనీసం ఎండ్ పాయింట్ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సెంటిమెంట్, ఒక రకం చెప్పనంటే ఇప్పుడు 3వ పాదయాత్ర అవుతుంది ఇది. మొదటి పాదయాత్ర కాకపోయినా ఓదార్పు యాత్ర, ఓదార్పు యాత్ర కూడా ఆ పార్టీని నిలబెట్టడానికి దోహదపడింది. 19లో జరిగినటువంటి ప్రస్థానం పేరు జరిగిన పాదయాత్ర ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. 24లో ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయిండొచ్చు. రేపు జరిగే పాదయాత్ర కూడా గమ్యస్థానాన్ని చేర్చుకొని ఉపయోగపడుతుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది. బహుశా ఎన్నికలు సమయం అంటే జమిలీ వస్తుందా జనరల్ వస్తుందో చూసుకొని బహుశా ఎన్నికలకు ముందు ఆయన పాదయాత్ర, ఎండ్ ఆఫ్ ద డే ఎలక్షన్స్. ఇంత లోపల పార్టీ నిర్మాణాన్ని చక్కదిద్దుకోవడం, పార్టీలో ఏదైతే కొంత అసంతృప్తి మీన్స్ మాకు జగన్ గారితో ఉండాలని, ఇంటరాక్ట్ కావాలని, ఈ కోరికలు ఏదో అవన్నింటినీ తీర్చే ప్రయత్నం చేయడం, అందరినీ ఇంటరాక్ట్ చేయడం, పార్టీ నిర్మాణాత్మకంగా సరిదిద్దుకోవడం, అన్నిటికన్నా మించి ప్రజలకు భరోసా ఇవ్వడం, యాక్టివిటీ పెంచడం, ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం, ఇవన్నీ బహుముఖంగా చేసి ఎండ్ ఆఫ్ ద డే పాదయాత్ర అండ్ ఎన్నికలకు పోవాలనే ఆలోచన అనేది ఈ రోజు ఆవిష్కృతమైంది. ఒక మంచి మెసేజ్ ని ఇవ్వగలిగారనేది నాకు ఆ యోజన విభాగ సమావేశంలో అర్థమైంది. రెండో మీరు అన్నట్టు కొమ్మినేని గారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, విష్ణు గారు కూడా ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళు గడప గడపకి ఏ పేరుతో పోయినారు? వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొని దీంట్లో ఇది చెప్పినాం మీకు అందిందా లేదా, ఇది కదా అప్పుడు విష్ణు గారు వాళ్ళు పోయింది ఎమ్మెల్యేలుగా. ఇప్పుడు వీళ్ళేం పోవాలి? 1 year పూర్తయిన కుప్పంలో చంద్రబాబు గారు ఏమని పోవాలి? అయ్యా మేము ఎన్నికల మేనిఫెస్టో ఇది, దీంట్లో మేము హామీలు ఇచ్చాం, ఇది అమలు చేస్తాం, ఇది చేయబోతోంది, ఆడికి పోయి జగన్ రానియద్దండి. ఏం నా అర్థం ఏంటంటే మీరేం చేయలేదు నా అర్థం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మొదటి రోజు నుంచి, గెలిచిన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎమ్మెల్యేలను పంపించి మేనిఫెస్టో తీసుకున్నామన్నాడు. నా పాయింట్ ఏంటంటే నిజంగా తెలుగుదేశానికి కాన్ఫిడెన్స్ ఉంటే మీ మేనిఫెస్టో తీసుకొని రేపు వెళ్ళండి. ఇప్పుడు ఇంటికి పోతున్నారు కదా. అంతేకాదండి, మీకు గుర్తుండే ఉంటుంది, నాకు తెలిసి నేను దాదాపు 89 నుంచి ప్రభుత్వాలని కాస్త దగ్గరగా చూస్తూ వస్తున్నాను కదా, అంతకుముందు కూడా. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇది నా ఎన్నికల మేనిఫెస్టో, దీన్ని అమలు చేయాలని సెక్రటేరియట్లో పెట్టిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న, ఆయన ట్రెండ్ ఫాలో కాడు, ఆయన ట్రెండ్ సెట్టర్ గానే ఉంటాడు. అది ఆయనకు ఒక స్టైల్, అదే ఆయన గొప్పతనం కూడా. మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో మాక్సిమం పక్కన పెట్టేదని ట్రై చేస్తారు. ఈయన నాకు కూడా మర్చిపోతానేమని సెక్రటేరియట్ నవరత్న పోస్టర్లు, అంటే ఆయన మెట్లెక్కే దగ్గర నుంచి చైర్లో కూర్చున్నంత వరకు నేను ఇది ఇచ్చి హామీ ఇచ్చాను అని ఆయన తపన పడ్డాడు. ఎమ్మెల్యేలందరినీ గడప ప్రతిరోజు జరిగినాడు, పోయి అడగండి అని. నేనేమంటానంటే ఈ ప్రభుత్వాన్ని మీరు వెళ్ళండి, మీరు వెళ్తున్నారు గడప కదా, ఇంటి పేరుతో వెళ్తున్నారు కదా, వెళ్ళినప్పుడు మీ మేనిఫెస్టో తీసుకెళ్ళండి. జగన్ గారు ఏం చేస్తున్నారు? వాళ్ళ మేనిఫెస్టోని వీళ్ళ మేనిఫెస్టో తీసుకొని చేయాలి. మీరు కూడా వాళ్ళ మేనిఫెస్టో తీసుకొని ఆయన సరిగ్గా చేయలేదు, ఇది మన మేనిఫెస్టో, ఇది అమలు చేస్తున్నాం. ఎందుకు మీ మేనిఫెస్టోని మీరు తీసుకొని పోలేదంటే అర్థం మీకు ధైర్యం లేనట్టే కదా. రెండు పోయి మీరు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు గారు మొన్న ఒక మంచి మాట అన్నారు, మనం ఏం చెప్పాలో అవి చేసుకోవాలి కదా, చెప్పలేకపోతున్నాం అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఇంటింటికి పోయి, పక్కేమో మీటింగ్ లో చెప్పేస్తారు, మళ్ళీ మీరే దాన్ని ఉల్లంఘిస్తారు. సభలో జగన్ గారు, వివేకానంద రౌడీలు వచ్చారని అసలు సందర్భం ఏముంది? రాజకీయాల్లో పులివెందుల్లో వాళ్ళ తాతను చంపేసిన బహిరంగ తిరుగుతున్నాడు. వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ కక్ష సాధింపులు, ఫ్యాక్షన్ ఎక్కడున్నాయండి? రౌడీజం ఎక్కడుంది? 10 రోజులు పోయినాయి, ఎవరు రౌడీజం చేసే పరిస్థితులు లేరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అదే విషయం ఏంటంటే అసలు సాపిక్కు చెప్పుకునే దానికి స్తోమత లేనప్పుడు
వేరే టాపిక్లు ముందుకు తీసుకురావడం అనేది రాజకీయాల్లో ఒక బలహీనత. నిజంగానే రాజకీయాల్లోకి రౌడీలు తీసుకురాకుండా ఉంటే తెలుగుదేశంలో మరి ఎందుకు వైసీపీ వాళ్ళని ఎందుకు చేర్చుకున్నారు? తెలుగుదేశంలో ఈ మధ్య కూడా ఇప్పుడు నిన్న మొన్న కూడా చెబుతున్నారు కదా, ప్రకాశం జిల్లాలో ఒక ఆయన మీద అనేక ఆరోపణలు ఉంటే ఆయన వర్గ విభేదాలతో హత్యకు గురైతే ఈయన వెళ్ళి పరామర్శకి వెళ్ళారు కదా, మరి అది కరెక్టా కాదా అంటే ఎవరు? అందుకే కదా ఈ మధ్య చంద్రబాబు గారు స్టైల్ మార్చారు. ఒక జగన్ గారిని తప్ప ఎవరిని ఆ పదం ఆడు ఎటా రాడు కదా, రాడో తీసుకోలేము. కాబట్టి మీ తొందరని తీసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పేర్లు చెప్పరు. రౌడీజం యాక్షన్ తీసుకోండి, రౌడీజం మీద ఎవరో తీసుకోవచ్చు. కాదుగా వైసీపీలో ఉంటే రౌడీ అయితే తెలుగుదేశంలో రాగానే సాధువు అయిపోతారు ఇందాక విష్ణు గారు అన్నట్టు. అంటే నేను అనుకున్నది ఇది అంత నాన్ సీరియస్ విషయం కాదని ఎందుకు అనుకుంటాను, ఆయన సీరియస్ గా మాట్లాడే మాటలు కాదు. అంటే జనం మీద ఆ ప్రభావం చూపించాలి. ఇప్పుడు ఎవరినైనా సరే సమాజంలో విలన్ గా చూపించాలి, లేదా వ్యతిరేకంగా అతని మీద వ్యతిరేక భావాలు కల్పించాలంటే తెలుగుదేశం వాళ్ళు ముందు చెప్తారు, లేదంటే తెలుగుదేశం మీడియా ముందు రాసేస్తుంది. ఆ తర్వాత విలన్ అనే ఫీలింగ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రకమైన ధోరణి ఇప్పుడే కాదు, మనం ఎన్టీ రామారావు గారి విషయంలో కూడా వదిలిపెట్టలే వీళ్ళు. అది నాకున్న అనుభవం. కుమ్మినే గారు బేసిక్ గా కుమ్మినేని గారు ఇప్పుడు మన కాలర్ గోపాలరెడ్డి అన్నట్టు సంక్షేమ పథకాల అమల్లో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది కూటమి ప్రభుత్వం. ఈ ఒత్తిడికి సమాధానం ఇప్పుడు లేదు. వాళ్ళకి సమాధానం లేనప్పుడు రాజకీయంగా డైవర్షన్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు గమనంలో పెట్టుకోవాల్సింది ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు గ్రామాల్లో వెళ్ళడానికి తెలుగుదేశం భయపడుతున్నారు కుమ్మినేని గారు. నాకు చాలా మంది తెలుగుదేశం పట్టణాల్లో కొంత పర్వాలేదు, ఎందుకంటే రైతు భరోసా అందరికి లేదు, గిట్టుబాటు ధరకు మా జిల్లాలో మామిడి రైతులకు లేవు. ఏమని చెప్పాలి ఇంటింటికి పోయి వాళ్ళు? అంటే ఈ ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఏరే విషయాలు మాట్లాడారు. సార్ ఇప్పుడు ఈ రోజు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్తున్నారు సార్, మంచి ప్రభుత్వం తొలి అడుగు అని చెప్పని. ఈ సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఎన్నికలకు ముందు సంబంధించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ఎన్నికల బాండ్లు కానీ, ఎన్నికల బాండ్లతో పాటు 25 జూన్ నుంచి కూడా మీకు ఇంత వస్తుంది, ఇంత డబ్బులు వస్తుందని చెప్పని అసెస్ చేసి నిరుద్యోగ భృతి విషయంలో కానీ, తల్లికి వందనం విషయంలో కానీ, ఆడబిడ్డ నిధి విషయంలో, అన్నదాత సుఖీభావ్, ఇలాగ కార్యక్రమాలన్నింటిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి మా ఫస్ట్ ఫేజ్ అంటే 3వ తారీఖు లోపు జిల్లా కమిటీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీలను కూడా మీటింగ్ పెట్టి వచ్చేటటువంటి వాళ్ళని నిలదీయండి, అడగండి, ప్రశ్నించండి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లియర్గా కనపడుతుంది మనకి. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎస్ఎంఎస్లు ఇప్పించి, ఓటీపీలు ఇప్పించి, మిస్డ్ కాల్స్ ఇప్పించి ప్రతి ఇంటికి ఇంత లబ్ధి చేకూరుతుందని, జూలై 25వ సంవత్సరం నుంచి జూన్ నుంచి మీకు ఇంతంత డబ్బులు వస్తాయని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచారో ఆ విషయాలన్నిటి మీద కూడా మొదటి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల మూలంగా ఎంత నష్టపోయారో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా వీడియో రూపంలో మీటింగులు పెట్టి ప్రజల్ని చైతన్యపరుస్తా ఉన్నాం. మోసం చేశారు, దగా చేశారు, దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అధికారం వచ్చిన తర్వాత రాజకీయాల్లో రౌడీలు వచ్చారని ప్రచారం చేస్తున్నారేమో, ఇవన్నీ అడుగుతున్నారని. అది చెప్పేది అదే క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు అనేటప్పటికల్లా వైసీపీ వాళ్ళు రౌడీలు, వాళ్ళు చెప్పే మాటలు వెనకన్నారు. మేము చెప్పిన మాటలు కాదు, ఎన్నికలకు ముందు తెలుగుదేశం ఇచ్చినటువంటి మేనిఫెస్టో, ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి ఇచ్చినటువంటి బాండ్లు, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు అన్నీ కూడా ప్లే చేసి ప్రజల ముందు పెట్టి నిలదీయమని, ప్రజల్ని అడగమని చెప్పని చెప్తా ఉన్నాం. రైట్, బాగానే ఉంది. మరి ఈ యాక్టివిటీ ఏ రూపం దాల్చుతో చూడాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా చెప్పండి, ఏపీ పురోగమిస్తోందా తిరోగమిస్తోందా? 15 లక్షల కుటుంబాలు ఆగస్టు 15 కల్లా బంగారు కుటుంబాలు అయిపోతాయని పెద్ద ప్రముఖంగా వార్త కూడా రాసుకున్నారు చంద్రబాబు గారి స్పీచ్ని. సో నిజంగానే ఇప్పుడు జిఎస్టీలో కానీ వీటిలో కానీ తగ్గుతులా ఇవన్నిటి చూస్తే మీకేమనిపిస్తుంది పురుషోత్తం గారు? కుమ్మయ్య గారు, ఇప్పుడు సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు పేదలకి ధనికులు సాయం చేయడం అనేది మనిషి పుట్టుక నుంచి ఉన్నాయి. దాంట్లో ఇంకేం జంతువులకి మనకు అదే తేడా. తోటి మనిషికి, తోటి వారికి, జీవికి సాయం చేయడం మన గొప్పతనం. దాన్ని పెంచండి, ప్రోత్సహించండి, తప్పేం లేదు. అది మా కార్యక్రమంగా చెప్పుకోవడం, అదే పరిష్కార మార్గంగా మీరు చెప్పేస్తే ప్రభుత్వం ఎందుకు ఉండేది? స్వచ్ఛంద సమస్యలకు అప్పగిచ్చే అవుతుంది రాష్ట్రాన్ని. అంటే ఇప్పుడు మహిళలకి 1500 చొప్పున ఇవ్వాలి కదా ప్రతి నెల, అవన్నీ దీనికి ఈ ఖాతాలో నెట్టేస్తారట కదా? లేదు, 2 విషయాలు క్లియర్ చెప్పేశాడు. నిరుద్యోగ వృత్తి, స్కిల్ డెవలప్మెంట్ కి అప్పగిచ్చేసినారు, ఆడబిడ్డ అనేది P4 కి అప్పగిచ్చేసి ఇంకా అవి జరగవు, అవి నేరుగా ఇవ్వరు.
పీస్ఫుల్ అనేది క్లియర్ చెప్పి అంతే. P4 ఒక చైర్మన్ నియమించారు కొమ్మినేని గారు. అవును. P4 కార్యక్రమానికి ఏముందో తెలియదు కానీ మన కుటుంబరావు గారిని ఎవరో సంథింగ్ కుటుంబరావు గారిని ఎవరో పెట్టారు అవును. దానికి చైర్మన్ గా. అవును. ఇంకా రోజు సహాయం చేసిన వాళ్ళందరినీ ఈ ఖాతాలో వేసేస్తారు. ఇది ప్రభుత్వం చేసే కార్యక్రమం కానీ మనం ఏం చేస్తాం? రైట్. ఇదే పురోగతి మీకు అర్థం కావట్లేదు. ఆ చైర్మన్ కూడా ఆ. చెప్పండి. కాదు, ఆ కోటయ్య కమిటీ అని రైతులకు మోసం చేశారు. కాదు కోటయ్య కమిటీ అని ఆ కుటుంబరావు లీడర్షిప్లోనే రైతులకు మోసం చేశారు. ఇంకో కమిటీ అని మోసం చేశారు. 87,000 అది 27,000కి వచ్చింది. 27,000 15,000 ఇచ్చారు. కాబట్టి దానికి ఆ కమిటీకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఓకే. ఇప్పుడు మరి ఏ రకంగా కొత్త చరిత్ర సృష్టిస్తారో ఈ P4 మీద అనేది చూడాలేమో. బంగారు కుటుంబాలు, మార్గదర్శులు, ఈ డైలాగులు ఈ మాత్రం బాగానే అట్రాక్టివ్గానే పెడతానికి ప్రయత్నం చేస్తుంటారు అనుకుంటా ఓవరాల్గా అయితే. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. పలువురు మాట్లాడారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం.